అమరావతిని అద్భుత నగరంగా తీర్చిదిద్దే పరిస్థితులు అక్కడ లేవు. వర్షం వస్తే మునిగిపోతుంది, లిఫ్ట్ పెట్టినా వాటర్ బయటికి రావడం లేదు. అలాంటి దీన స్థితిలో, అలాంటి పల్లపు స్థితిలో ఉన్నటువంటి ప్రాంతాన్ని మీ తెలివి తక్కువ వల్ల, మీ అవగాహన రాహిత్యం వల్ల, మీ గర్వం వల్ల అక్కడ సెలెక్ట్ చేసుకున్నారు. అంబట్టి రాంబాబు గారు, మీరు వ్యంగ్యంగా భలే మాట్లాడతారే ఏంటి? అమరావతి గురించి మీకు ఎందుకంత కడుపు మంట? నువ్వు ప్రతిరోజు వచ్చి అమరావతి మునిగిపోయింది, అమరావతి మునిగిపోయిందని నోరు చించుకొని అరిచినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అంబట్టి రాంబాబు గారు. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్కి వెళ్ళి ప్రతిరోజు సెక్రటరియట్కి వెళ్తూ ఉన్నారు. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది. నిన్న 2 రోజుల క్రితం P4 ఈవెంట్ జరిగింది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఇనాగరేట్ చేశారు. ఈ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమాలు అమరావతిలో జరుగుతున్నాయి. ప్రజలందరూ అక్కడికి వెళ్ళి సెక్రటరియట్ దగ్గరికి, అదేవిధంగా హైకోర్టు దగ్గరికి వెళ్ళి పనులు చేసుకుంటూ ఉన్నారు. నువ్వేమో మునిగిపోయింది అని నోరు సాగదీసుకొని అరుస్తున్నావు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజలందరూ వెళ్ళి పని చేసుకుంటుంటే మీరు వేరే టైప్లో అక్కడ మునిగిపోతూ ఉందంటే ఎవరు నమ్ముతారయ్యా? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు మునిగిందా? మునగలేదు. అది కూడా అమరావతి ప్రాంతంలోనే కదా, తాడేపల్లి దగ్గరే కదా ఉండేది. జగన్మోహన్ రెడ్డి ఇల్లు మునిగిందా? మీరు అక్కడే కూర్చొని ప్రెస్ మీట్లు పెడతారు. కానీ మునిగిపోయిందంటే, మునిగిపోతే మీరు ఎలా ప్రెస్ మీట్లు పెడతారు? అంత చిన్న లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు? నిన్న అనిత గారు ప్రెస్ మీట్ పెట్టారు, మంత్రులందరూ అక్కడ ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నారు. మేము ఇక్కడే సెక్రటరియట్లో కూర్చో ఉన్నాం, ప్రెస్ మీట్లు పెడుతూ ఉన్నాం. మునిగిపోతే మేమందరూ కూడా మునిగిపోవాలి కదా, మేమందరం డైరెక్ట్గా వచ్చి తిరుగుతూ ఉన్నాం, మాకు ఇక్కడేం ప్రాబ్లం లేదు, నీళ్ళు ఎక్కడ లేవు. కానీ వీళ్ళు ఎందుకు ఈ విధంగా అంటున్నారంటే మీ కడుపు మంట. ఎందుకంటే నువ్వు తెలివి తక్కువతనం ఇలాంటివి మాట్లాడు, నీకు తెలివి తక్కువతనం వల్ల ఇలాగ మాట్లాడి జనాల ముందు ఎరిపప్పు అవుతున్నారు అంబట్టి రాంబాబు గారు. ఇంకొకటి, మీకు అమరావతి పైన ఎందుకు అంత కడుపుమంట? ఈరోజు అమరావతికి వివిధ పరిశ్రమలు వస్తూ, అమరావతి అభివృద్ధి చెందుతూ పరుగులు తీస్తూ ఉంటే ఈరోజు మీకు కడుపు మంటతో మీరు ఈరోజు అమరావతి పైన విషయం చెబుతున్నారు. మీ కడుపు మంట తగ్గడానికి ఈనో వాడండి అంబట్టి రాంబాబు గారు. మరీ అంత నోరు చించుకుంటే జనాలు రేపు మిమ్మల్ని తరింగొట్టే పరిస్థితికి ఉంటుంది. ఈరోజు 11 వచ్చాయి. ఇదే విధంగా మాట్లాడుకుంటూ పోతే భవిష్యత్తులో గుండు సున్నా పెడతారు ప్రజలు. గుర్తుపెట్టుకోండి, అంబట్టి రాంబాబు గారు హుందాతనంగా మాట్లాడడం నేర్చుకోండి. అబద్ధాలు మాట్లాడొద్దు, జనాలు మూతిపళ్ళు రాలగొడతారండి.